యేసు ప్రేమ మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మధ్యలేని ప్రేమ యేసు ప్రేమ మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మధ్యలేని ప్రేమ యేసు ప్రేమ లోకమంత మారిన యేసు మారిన కాలమే గతించి తన ప్రేమ మారిన లోకమంత మారిన కాలమే గతించి తన ప్రేమ మారిన మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మధ్యలేని ప్రేమ యేసు ప్రేమ మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ ఏ మధ్యలేని ప్రేమ యేసు ప్రేమ లోకమంత మారిన యేసు మారిన కాలమే గతించి తన ప్రేమ మారిన లోకమంత మారిన యేసు మారిన కాలమే గతించి తన ప్రేమ మారిన పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ పాపమంత సిలువలో మోసిన ప్రేమ పాపి కొరకు పాపముగా మారిన ప్రేమ పాపమంత సిలువలో మోసిన ప్రేమ హృదయమిదారగా సిలువల ప్రాణగా వరముకు దారిగా ప్రేమయే మంచిగా హృదయమిదారగా సిలువల ప్రాణగా వరముకు దారిగా ప్రేమయే మంచిగా లోకమంత మారిన యేసు మారిన కాలమే గతించిన తన ప్రేమ మారిన లోకమంత మారిన యేసు మారిన కాలమే గతించిన తన ప్రేమ మారిన ఆయన ప్రేమను మర్చిపోవాలందరూ తమ్ముడు నీవేమిట నీ భార్య ఫలించు ద్రాక్షలను ఉండను నీ భోజనం చుట్టూ నీ పొలం ఏదో మొక్కలలో ఉండను సీయోను యెహోవాను ఆశీర్వదించు ఈ జీవితకాలం అంటూ యెరూషలేముకు క్షేమం కలుగుతూ చూచెదవు ఈ పిల్లలను చూచెదవు ఇశ్రాయేలు మీద సమాధానం కలుగుగాక ఆమేన్ హల్లెలూయా వచ్చిందా అబ్బాయి బయటికి కొంచెం అటు వెళ్ళేది లోపలికి వస్తుంది కానీ నేను మర్చిపోయాను పెట్టుకునేది ఇల్లు అటు వస్తాను కానీ లాస్ట్కి వెళ్ళిపోయాడు ఇల్లు గడప దగ్గర కాలు పెట్టాడు మా సురేష్ బండేసి వచ్చాడు ఇంకా నా చెయ్యి పెట్టేటప్పటికి మా సురేష్ దేవుడు అబ్బాయి నడిపించాడు నాకు తెలియదే మా ఏంది మా నువ్వు కరెంట్ పెట్టి అబ్బాయిని బయటికి పంపుతున్నావు అని చెప్పాడు కానీ కొంతైతే చెయ్యి పెట్టేసింది మా ఇంట్లో గౌరవంతు సెలవుస్తుంది కాబట్టి మనెవ్వరం కూడా దేవుడి విషయంలో వెనుక తీసే అలవాటు పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు మనకి ఏమి కాదని ముందుకెళ్ళాలి, కానీ దేవుడు మనకేం చేస్తున్నాడనే ఆలోచన మనకు రాకూడదు. ఎన్నో శ్రమలను తప్పించే దేవుడు, అనేక ఇబ్బందుల నుంచి నడిపించే దేవుడు మన దేవుడు అయినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి వినయంతో వినాలి. కానీ దేవుడు తప్పనిసరిగా నీతో నాతో మనందరితో కూడా మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడమంటే ఈ రోజు మనం అందరం ఇక్కడ చక్కగా పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, సాక్ష్యం చెప్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం, వాక్యం వినిపిస్తున్నాం అందరం కలిసి. హల్లెలూయా. అవునా? ఆలోచించండి దేవుడు. ఇంకొక మాట చూద్దామా? చూడండి, అర్థమైందా? 24:5 ద్వితీయోపదేశకాండం. 24:5 ద్వితీయోపదేశకాండం. అర్థమైందా? ఇక్కడ మీరు అందరూ నేనేం కోరుకుంటానంటే, నాకు నేను వ్యాపారం చేసి వచ్చినాను కాబట్టి వ్యాపారం చేయడానికి కోరుకుంటా. విశ్వాసులు ఉండవు మీరు అందరూ. చూడండి, అర్థమైందా? 24:5 అర్థమైందా?
ద్వితీయోపదేశకాండం. ఒకరు కొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేవలో చేరి పోకూడదు, అతని పైన వ్యాపార భారము మోపకూడదు. ఏడాది వరకు తీరిగ్గా అతడు తన ఇంట నుండి తాను పరిత్యజించిన భార్యతో సంతోషించవలెను. హల్లెలూయా. అదైనా వ్యాపారం భారం. వ్యాపారం పెట్టిన వాళ్ళకి నిద్ర ఉండదా? ఉండదా? కూరగాయల వ్యాపారం చేసేవాడు ఎన్నింటికి లేగాలి? 3ంటికి లేగాలి. వాటర్ వ్యాపారం పెట్టేవాడు 3ంటికి లేగాలి. ఆఖరికి టీ వ్యాపారం కూడా అది ఇంకా కదా. ఈ వ్యాపారాలన్నీ ఏం చేస్తే మనల్ని నిద్ర ఉండవు. కానీ ఇప్పుడు వ్యాపారం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. తిరుపతిలో అర్థమైందా?